ఆదిలాబాద్ నియోజకవర్గం బేలా మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కంది శ్రీనివాస్తో కలిసి కార్నర్ మీటింగ్లో సోమవారం పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అభివృద్ధి అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి ప్రచారం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పదవుల్లో ఉన్న ఈ ప్రాంతంని మాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్లు కొనడానికి నోట్లతో వస్తున్నారని ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా భోగారెడ్డి గారికి, స్థానిక మండల అధ్యక్షుల వారికి, ఆత్రం సుగుణక్క గారికి, అదేవిధంగా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు ఆశమ్మ గారికి, జెడ్పీటీసీ గారికి, వేదిక మీద ఉన్న సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు లక్ష్మీనారాయణ గారి సన్నిధిలో జైనూర్ అంటేనే జైనాథ్ అంటేనే ఒక పురాతనమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో మరి వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. మరి అలాంటి దేవాలయానికి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడు దేవుడు అంటున్నారు. మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న జైనాథ్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామికి ఏమైనా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిరా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధుతో పాటు ఫామ్ హౌస్లలో కూడా కరెంటు ఫ్రీ. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో ఇగో ఈ అక్క ఇల్లు ఉన్నది, ఇల్లు ఒక బుగ్గ, అందులో ఒక బుగ్గ, అందులో ఒక ఫ్యాన్, ఇల్లు ఒక ఫ్యాన్ ఉంటుంది. కానీ 1 తారీఖు వరకు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టు చేసేది. కానీ ఈరోజు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీకి ఇచ్చింది కాంగ్రెస్. అట్లనే ఒక ఆడ కూతురుకు, నువ్వు కూడా ఆడ మనిషిగా ఉన్నావు, ఒక ఆడ కూతుర్ని ఆ పార్లమెంట్కి పంపుదాం. ఇక్కడ ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు. ఈ అడవి రాజ్యంలో ఫారెస్ట్ ప్రాబ్లం చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఆడ కూతుర్ని, ఒక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న అక్కను, చదువుకున్న వ్యక్తి, ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమెను మనం గెలిపిద్దాం. తప్పకుండా బూతులలో మీ గ్రామాలలో మెజార్టీ ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది.